పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్. భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా. టుడే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. పెనుగంచుప్రోలు గ్రామంలోని ఈ రోజున కంటమనేని ఫంక్షన్ హాల్ నందు ఈ రోజున ఘనంగా భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ 2 రోజుల పాటు ఎన్టీఆర్ జిల్లాలోని బీజేపీ రాష్ట్ర, జిల్లా మరియు మండల అధ్యక్షుల శిక్షణా తరగతులు 20వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచుప్రోలు కంటమనేని ఫంక్షన్ హాల్ నందు ప్రారంభమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాసం వెంకటేశ్వరరావు, దక్షిణాది రాష్ట్రాల ప్రశిక్షణ కమిటీ కన్వీనర్ పివిఎన్ మాధవ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాల్గొని కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మొదటి కాలాంశం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం, భూమిక అనే అంశంపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ, దేశం ముందు, పార్టీ తరువాత, వ్యక్తిగతం చివర అనే సిద్ధాంతంతో మనం పనిచేస్తున్నామని, భారత్ మాతాకి జై అనే నినాదాన్ని మన సిద్ధాంతంగా స్వీకరించి ముందుకు వెళ్తున్నామని, హిందూ జీవన దృష్టి అంటే అందరినీ సమానంగా చూసే దృష్టి, అటువంటి దృష్టిని ప్రపంచం అంతా ఆచరిస్తే ప్రపంచమంతా హిందూ ధర్మాన్ని ఆచరించాలని అనిబిసెంట్ వివరించారని, ప్రపంచ గందరగోళానికి సమాధానం మన ఆధ్యాత్మిక తత్వం సమాధానం దొరుకుతుందని, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ భారతీయ జనతా పార్టీ గుర్తు కమలాన్ని పెట్టారని, కమలం బురదలోంచి వికసిస్తుందని, కానీ ఈ కమలానికి బురద అంటదని, కమలం పువ్వులోని ప్రతి రేఖ ఒక అంశాన్ని గుర్తు చేస్తుందని, అవి 1 ప్రజాస్వామ్యం, 2 సమానత్వం, 3 సర్వధర్మ సమభావన, 4 విలువలతో కూడిన రాజకీయం, 5 జాతీయత వంటి పంచనిష్టలతో ఏర్పడిన కమలమని, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవతా సిద్ధాంతాన్ని పార్టీ సిద్ధాంతంగా నిర్మించడం జరిగిందని, వ్యక్తి నిర్మాణం ద్వారానే సమాజ నిర్మాణం జరుగుతుందని, చిట్ట చివరి వ్యక్తికి ప్రభుత్వ ఫలాలు అందటమే దీని ముఖ్య ఉద్దేశమని, నరేంద్ర మోదీ సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో పరిపాలన కొనసాగిస్తున్నారని ఆయన వివరించారు. ఈ కాలాంశంలో భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ సెక్రటరీ కల్లూరి శ్రీవాణి, బీజేపీ జిల్లా నాయకులు, జిల్లా మహిళలు, మండల పార్టీ మహిళలు, మండల పార్టీ అధ్యక్షులు, మండల గ్రామ బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.